ఆ ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలన్నా దేవుని బలం నీలో ఉండాల. దేవుని శక్తి నిన్ను ఆవరించాలా. దేవుని శక్తే నిన్ను ప్రార్థన గదికి నడిపించాలా. దేవుని శక్తే నిన్ను వాక్యం దగ్గరికి నడిపించాలా. దేవుని శక్తే నిన్ను పవిత్రతలో నిలబెట్టాలా. తరచు మనం మోసపోతూ ఉంటాం తమ్ముడు, తరచు మనం మోసపోతూ ఉంటాం. ఇప్పుడు ఈ ప్రసంగం విన్నాం కదా, 4 రోజులు గుర్తుంటుంది ఇది. ఇక ఇప్పుడు ప్రతిదానికి దేవా ప్రార్థన చేయాలని ఆశ ఉంది, చేయలేకపోతున్నా, నాకు తెలియదు నువ్వు శక్తిని, నడుస్తానే, తిరుగుతానే, పని చేస్తానే, దేవా శక్తిని, నాకు ప్రార్థనా శక్తి కావాలి, ప్రార్థన చేయాలని నేను, నాకు నువ్వు బలం ఇవ్వకపోతే నేను చేయలేను, నాకు ప్రార్థన ఆసక్తిని, ప్రార్థనా బలాన్ని అంటుంటావు కదా. దేవుడు ఇస్తాడు, నిజంగానే ఇస్తాడు, వెళ్ళి చేస్తుంటావు. విచిత్రం ఏంటంటే 4 రోజుల తర్వాత నేను దేవుణ్ణి అడిగి ప్రతిదానికి శక్తి పొందాలన్న ఆలోచన మర్చిపోతావు. వాడు కుట్రా, వాడు సైతాను గాడు కుట్రా. కొంతమందికి అయితే 4 రోజులు ఉంటుంది, కొంతమందికి చర్చి దాటంగానే పోయిద్ది. అంత బలవంతులు వాళ్ళు. ఇది మహా దరిద్రం అన్నమాట. చర్చి ఆ ఎంట్రన్స్ అట్లా దాటగానే పోయిద్ది. ఇంటికి పోతారు, ఏం చాలాసేపు అయింది, ఏం చెప్పాడు ఏంది వాళ్ళు చాలా ఏమన్నంటే, ఏం చెప్పేది ఏముంది బాగానే చెప్పాడు అంటారు. బాగా చెప్పాడు కదా, ఏం చెప్పాడంటే మంచి మాటలు చెప్పాడులే అంటే నేను చెడ్డ మాటలు చెబుతానా? బాగానే చెప్పాడు, మంచి మాటలు చెప్పాడు. ఏం చెప్పాడంటే నేనేం పాస్టర్మనా అయింది, లేదా నేనేం పాస్టర్నా, పోయాను వచ్చాను, ఏదో ఆయన 4 ముక్కలు చెప్పాడు, ఏదో విన్నాము, 4 ఏదో 1-2 గుర్తున్నాయి, అవి ఇప్పుడు నువ్వు అడిగితే వస్తాయింది. బ్యాంకులో వేసాడు, ఎందుకు వస్తాయి ఇప్పుడు రావు. మరి గడప దాటగానే మర్చిపోతారండి. ఇది దరిద్రం. కొంతమంది మీకు దండం పెడితే ఇది మర్చిపోవాకండి. నీ వల్ల కాదు నాయన, నీ వల్ల కాదు. దేవుడి శక్తిని ఆశ్రయించకుండా ప్రార్థన చేయలేవు. నువ్వు ప్రార్థన చేయాలన్నా ప్రార్థన చేయటానికి దేవునికి ప్రార్థన చేయాల బలమీమని. ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, జగమంత నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా, జగమంత నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా. బల